క్రిమినల్ జస్టిస్ 4 ఇంతకు ముందు వచ్చిన 3 వెబ్ సిరీస్లు ఎంతో అలరించాయి. అయితే ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. కాలమే కాటు వేసిందా, మౌనమే రాజ్యమేలిందా అన్నట్టు ఉంటుంది మర్డర్ కేసులో ఇరుక్కున్న బిజినెస్ మ్యాన్ పరిస్థితి. ఇక్కడ ఏంటా పరిస్థితి అంటే, చనిపోయింది తన సొంత ప్రియురాలు. ఆమె అతని చేతుల్లో వెలవెల్లాటం చూసింది తన సొంత పని మనిషి. ఎదురింట్లో ఉండేది తన సొంత మాజీ భార్య. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేసు ఆయన మెడకు చుట్టుకోక ఎలా వదులుతుంది చెప్పండి. ఒక పక్క బెయిల్ దొరక్క అసలు మర్డర్ ఎలా జరిగిందో తెలియక జుట్టు పీక్కునే పరిస్థితిలో వస్తాడు లాయర్ వేషంలో పంకజ్ త్రిపాఠి. ఇంతకీ మర్డర్ చేసింది ఎవరు, చిక్కారా లేదా అన్నదే కథ. అయితే పంకజ్ త్రిపాఠి గారి నటన నీళ్ల లాంటిది. కుండలో పోస్తే కుండ ఆకారం, గ్లాసులో పోస్తే గ్లాస్ ఆకారం. ఏ పాత్రలో కనిపిస్తే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు అక్కడ లాయర్ పంకజ్ త్రిపాఠి అని బుర్రకెక్కలేదు. కాసేపు లాయర్ మాధవ్ మిశ్రా మాత్రమే కనిపించాడు. మిగతా వాళ్ళందరూ కూడా చక్కగా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే అసలు విషయం చెప్పాలి మీకు, బాగానే ఉందన్నాడు లటుక్కును పోయి పుట్టుక్కుని చూసేద్దాం అనుకుంటున్నారా? ఈ సిరీస్ 3 ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ అయింది. ఇక రాబోయే ఎపిసోడ్స్ వారానికి ఒకటి చొప్పున వస్తాయి జియో ప్లస్ హాట్స్టార్ లో. చూడండి, రిగ్రెట్ అవ్వరు, గ్రేట్ గా ఫీల్ అవుతారు. మన బాలీవుడ్ కూడా కాస్త బుద్ధి వచ్చిందని. వీడియో కనుక నచ్చినట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై నొక్కండి. అలాగే మొత్తం వీడియో వీక్షించడం కొరకు కింద ఉన్న లింక్ నొక్కండి. థ్యాంక్ యూ.